అందరికీ నమస్కారము. నా పేరు జ్యోతి, మాది వేలేరు మండలం. నిరంజన్ నా భర్త 2 సంవత్సరాల క్రితం జరిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్య అండి. ఇక్కడ మన ఈ ల్యాండ్ అంతా మా పూర్వీకుల ఆస్తి, మనకు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి. అయితే అయినప్పటికీ ఇక్కడ ఇతను మహపల్లి యాకూబు అనే వ్యక్తి ఇల్లు కడుతుంటే మా భర్త అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఇల్లు కట్టద్దు అని అంటే పెద్ద మనుషులు కొంతమంది రౌడీలు లంచం తీసుకొని ఇల్లు కట్టేయడం జరిగింది. అదే టైంలో నాకు కడుపు నొప్పి వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నాను. వచ్చేసరికి ఇల్లు కట్టేసిర్రు. అప్పుడు తనకు కూడా కరోనా వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు, చనిపోవడం జరిగింది. మళ్ళీ ఏమన్నంటే నా భర్తను కూడా రౌడీలు బెదిరించి కొట్టి కడుపులో గుద్ది మానసికంగా ఆయన ఎవరికి చెప్పుకోకుండా ఆయన చనిపోవడం జరిగింది. అది అయిపోయిన టైంలో నేను నాకు 2 ఆడపిల్లలండి. ఆ 2 ఆడపిల్లలు ఎట్లా ఉన్న ఆస్తినైనా నేను కాపాడాలి కదా అని చెప్పేసి ఉన్నదంతా మొరం పోసి లెవెల్ చేస్తుంటే ఇది నాదే ఆస్తి అని చెప్పేసి ఇంకా కొంతమంది రౌడీలను తీసుకొచ్చి నన్ను కడుపులో గుద్దుకుంటూ నా బిడ్డను కొట్టుకుంటూ నన్ను చంపి బొంద పెడతామని అంటున్నారు. ఇది ఒక మండల హెడ్ క్వార్టర్ అండి. నేను సహజంగా ఒక ప్రజాప్రతినిధిని. నాకు ఇంత దుర్భరమైన పరిస్థితి ఎందుకున్నది? నా ఎన్నుకున్న జనానికి ఇంకెంత అన్యాయం జరుగుతుంది? దయచేసి సిపి గారు, రేవంత్ అన్న మా వేలేరు మండలాన్ని పట్టించుకొని అన్యాయాన్ని, అక్రమాన్ని సరిచేయండి. ఇట్లాంటి అమాయకుల జీవితాలతోని కొంతమంది రౌడీలు మస్తు ఆడుకుంటానండి, డబ్బులకు అమ్ముడు పోతుండండి. ఇప్పుడు ఒక 6 నెలలే నన్ను మానసికంగా వేధిస్తున్నారు. నీ మీద చీటింగ్ కేసు పెడతాము, FIR ఫైల్ చేస్తాము, నువ్వేంది బాగా చేస్తున్నావు, నిన్ను చంపేస్తాము, నువ్వేమో ఎవరి అండతో నువ్వు ఇది చేస్తున్నావు అని నన్ను బెదిరిస్తారు సార్. ఏ పార్టీ అనేది ఊళ్ళో అందరూ తెలుసండి. నా భర్త ఉండగా కూడా ఏ పార్టీ అంటే నేను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీటీసీ అంటే నేను కాంగ్రెస్ మనిషినే. TRS వాళ్ళు నా భర్త చనిపోతే ఆదుకున్నారు. కాకపోతే నువ్వు TRS మనిషివని నా భర్తను మానసికంగా హింసించి నువ్వు ఈ పార్టీ కాదని నా భర్తను కొట్టించి తిట్టించి నా భూమి కబ్జా చేస్తూ ఇప్పుడు ఆఖరికి వచ్చే వరకు నన్ను కూడా కుట్టడానికి వచ్చి నన్ను మానసికంగా కొట్టిండు సార్. నన్ను మొత్తం గుద్దుతాను సార్. నీకెక్కడిదే కాగితం, నీకెక్కడిది, వాళ్ళదే కాగితం, వాళ్ళకు ఉన్నదని చెప్పేసి ఒక పోలీసుల అండదండలతోని, రౌడీల అండదండలతోని ఇట్లాంటి అన్యాయాలు, అక్రమాలు మన వేలేరు గ్రామంలో, మండలంలో జరుగుతున్నాయి సార్. దయచేసి న్యాయం కావాలి సార్. నాకు ఈ అన్యాయాలు వద్దు సార్. ఇట్లాంటి జీవితాలు ఎంతమంది బలైపోతున్నాయి మండలి హెడ్ క్వార్టర్లో. గమనించండి సార్, న్యాయం కావాలి. నాకు అన్యాయం వద్దు. నాకు ఆడపిల్లలు, నాకేం ఆస్తుపాస్తులు వద్దు సార్. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. నేను కిరాయి కొంపలో నెలకు 5,000 కట్టుకుంటుంటున్నా సార్. కానీ ఇట్లాంటి అరాచకం ఎందుకు జరుగుతుంది? వీటిని నివారించే వాళ్ళే లేదా? ఇప్పుడు 6 నెలల కాంచి మానసికంగా ఆయన చనిపోయినాక నాకు BP, షుగర్ ఇవన్నీ ఉన్నాయి. నాకు 2 ఆడపిల్లలు. నా పరిస్థితి అది MRO సర్టిఫై చేసిన పాస్బుక్ అండి. నా పాస్బుక్లోకి వెళ్ళి 1214/C అనే పాస్బుక్లో Cని E అని దిద్ది దొంగ పట్టాలు చేసుకొని దొంగ రిజిస్టర్ చేయించుకొని రౌడీల అండదండలతోని, పోలీసుల బెదిరింపులతోని నీకు FRI ఫైల్ అవుతుంది, నువ్వు జైలు పోతావు, నువ్వు చిప్పకూడు తింటావు, నువ్వేంది అని చెప్పేసి నన్ను అందరూ బెదిరిస్తారు, మానసికంగా వేధిస్తారు, నన్ను చంపేస్తానని చూస్తారు సార్. నాకు న్యాయం కావాలి సార్. కనీసం ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు. గిద్దాన్ని నా భర్త చీమకు కూడా హాని చేయలేదు సార్. నా భర్త ఎవరి సొమ్ము తినలేదు. అట్లాంటి దానికి ఇంత అన్యాయం చేస్తున్నారు వేలేరు మండలంలో ఉన్నటువంటి దౌర్భాగ్యులు. దయచేసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకొని నా ల్యాండ్ నాకు ఇప్పించండి. మీకు పుణ్యం ఉంటుంది సార్.